అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెడికల్ కాలేజీలు పెట్టే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీ పార్టీ. మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని మనకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. పరివారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని ఆగం చేసింది బీజేపీ పార్టీ. మన రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు కావాలంటే ఇవ్వకుండా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. మోడీ గారు బీజేపీ ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తారు, ఉత్తరప్రదేశ్ దిక్కే చూస్తారు, ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు తప్ప మన తెలంగాణను, మన దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు చిన్న మన నిధులు కానీ మన హక్కులను కానీ ఎప్పుడు కూడా బీజేపీ తక్కువ చేస్తుంది. అటువంటి బీజేపీకి మనం కూడా ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. పోయినసారి కూడా 4 ఎంపీలు గెలిచిన బీజేపీ ఏమన్నా అయిందా? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నా, బండి సంజయ్ గెలిచినా, అరవింద్ గారు గెలిచినా, బాబురావు గారు గెలిచినా ఏమన్నా వచ్చిందా తెలంగాణ? అందువల్ల రేపు కూడా బీజేపీ గెలిచిన తెలంగాణకు మనం కొరిగేది ఏమంటున్నాడు, అన్న ఏమంటుందంటే అవి ఎంపీ నిధులు కావాలని చెప్పి సార్ పక్క పార్టీలన్నీ నేను బదనాలు చేస్తున్నాయి, అది ఎంపీ నిధులు కాదు, మీ ఇంటి డబ్బులు అని చెప్పమంటున్నాను. చెప్తాను, మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తో, మా అన్నదమ్ములు నాకు ఇచ్చిన ఆస్తో అని చెప్తానని చెప్పి నేను మీ అందరి ముందు చెప్పుకుంటా ఉన్నా. అవి కాక ఎంపీ ల్యాండ్స్ 5 కోట్ల సంవత్సరానికి వస్తాయి. అవి కూడా నేను మన ప్రజాపతిని అనుసంధానం చేసుకొని ఖర్చు పెట్టుకుంటాను. సో నా ఆలోచన ఏంటంటే నా ఎంపీ పదవి నేను ఒక ఉన్నతమైన చదివిన వ్యక్తిగా మీ ముందు ఉన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నా, 11 సంవత్సరాలు మీ గుండెల్లో ఉండి పనిచేసా. అందుకొరకని చెప్పి చిరస్థాయిగా నా పేరు ఇక్కడ ఉండాలి, నేనున్నా లేకున్నా నా పేరు నిలవాలి, పీవీఆర్ ట్రస్టుని నీ మదిలో నిలవాలి. అందుకొరకని చెప్పి నేను ఈ 100 కోట్లు మన పిల్లల కొరకు, పేద విద్యార్థులు, మన క్యాడర్లు, కార్యకర్తల పిల్లల కొరకు నేను ఉపయోగిస్తా ఉన్నాను. దయచేసి ఇది నేను ఓటు గెలవడానికి చెప్పట్లేదు, ఓట్ల కొరకు చెప్పట్లేదు. నా మదిలో ఉన్న మాట నన్ను అర్థం చేసుకొని నన్ను గెలిపిస్తే మీ మనిషినే ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రభుత్వంలో ఉంటే ఇంకా బాగా పనిచేస్తావు, నువ్వు ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు మేలవుతుంది, నువ్వు పార్టీలో చేరు అన్నప్పుడు వారి ఆదేశాలను శిరసా వహించి ఉద్యోగానికి రాజీనామా చేసి, కలెక్టర్ పోస్టుకి రాజీనామా చేసి, వారు ఎవరైతే చెప్పారో దాన్ని నా విధంగా నేను ఎమ్మెల్సీగా అయి, అది కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్సీ అధికారం, ఓటు హక్కు మున్సిపాలిటీకి అశోక్ గౌడ్ గారిని గెలిపించుకోవడానికి వినియోగించుకున్నానని మీకు వినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మీ హృదయాల్లో ఉన్నాను, మీతో పాటు జీవిస్తూ ఉన్నాను, మీతో పాటు 11.5 సంవత్సరాలు ప్రయాణం చేశాను, ఎమ్మెల్సీగా ఉన్నాను, కలెక్టర్ గా పనిచేశా, ఇంటింటి మనిషినై నేను మీ మధ్యలో ఉన్నానని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాను. అయితే అనే ప్రశ్న మీకు రావాలి. ఆ ప్రశ్న మీకు వచ్చినప్పుడే మీ ఓటు నాకు వస్తుందని చెప్పేసి నేను ఇలా ఈ సభా వేదికల మీద మీకు చెప్తా ఉన్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక కలెక్టర్ గా ప్రభుత్వ పథకాల గురించి తెలిసి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో సత్సంబాలు ఉండి, కేంద్ర సంబంధించిన వ్యక్తి లేదు, దేశమంతా ఏ ప్రోగ్రాం జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా ఏ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నారు, ఏ స్కీములో మన కాన్స్టిట్యుయెన్సీకి, మెదక్ పార్లమెంట్ కి ఎక్కువ డబ్బులు తేగలుగుతాం కేంద్రం నుంచి అని ఒక ఆఫీసర్ గా నాకున్నంత అవకాశం ఇంకెవరికి ఉండదని చెప్పి ఈ సభా వేదికగా మీ అందరికీ తెలుసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.